ఓటమి తర్వాత వైసీపీ గడ్డుకాలం ఎదుర్కొంటోంది. పార్టీ ఘోర ఓటమి తర్వాత పార్టీలోని కీలకమైన నాయకులందరూ కూడా సైలెంట్ అయిపోయారు. అధికారం ఉన్నంతకాలం నిశ్శబ్దంగా ఉన్న వైసీపీ నాయకులు పార్టీ ఓటమి తర్వాత ఒక్కొక్కరిగా నోరు విప్పారు. అయినా తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు మారలేదు అంటూ తామే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. ఇక ఇందులో కీలకమైన నాయకులు ఉండటంతో నాయకులందరూ కూడా ఆలోచనలో పడ్డారు. అందులోనూ ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి బంధువు కావడంతో ఇక నాయకులు నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని భావిస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారే అవకాశం ఉందనే రూమర్లు చాలా కాలం నుంచే వినిపిస్తున్నాయి. అయితే ఈ లిస్టులో ఇప్పుడు సామినేని ఉదయభాను కూడా చేరిపోయారు. ఇక 2 సార్లు విప్ గా చేసి పార్టీలో కీలక పాత్ర పోషించిన ఉదయభాను పార్టీ మారుతూ ఉండటంతో మిగిలిన నాయకులు కూడా వీలైనంత త్వరగా పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారు. అయితే వీరందరూ కూడా టీడీపీ కాకుండా జనసేనను ఎన్నుకోవడం గమనార్హం. ఇక ఇదే కోవలో విడుదల రజని, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే బాలినేని హైదరాబాద్ లో తన స్థానిక నాయకులు అలాగే కార్పొరేటర్లతో మీటింగ్ పెట్టుకున్న సందర్భంలో కూడా విడుదల రజని అక్కడికి వచ్చారు. అయితే తాను వచ్చిన కారణాన్ని చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే జగన్ దూతగా విడుదల రజని వచ్చిందనే వార్తలు వినిపించినా కూడా అంతటి సీనియర్ నాయకులు పార్టీని వీడుతూ ఉంటే పార్టీలో కీలకంగా వ్యవహరించే నాయకులు రాకుండా ఇలా విడుదల రజనీని ఎందుకు పంపిస్తారనే మాటలు కూడా వినిపించాయి. అయితే గతంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన సజ్జలను కూడా పార్టీ వ్యవహారాల్లో దూరంగా ఉంచారని అందరికీ తెలుసు. ఇక బాలినేని అలకకు కారణమే వైవి సుబ్బారెడ్డి, అలాగే తను కూడా అక్కడికి వెళ్లలేదని సర్ది చెప్పుకున్నారు. విజయసాయిరెడ్డి అయినా వెళ్లేవారు, అది కూడా జరగలేదు. కాబట్టే విడుదల రజని కూడా బాలినేని వెంటే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయనే రూమర్లకు బలం చేకూరుతోంది. ఇక ఇదే కోవలోకి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా ఉన్నారని తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటుగా వైసీపీ ఓటమి కారణాలను కూడా వివిధ సందర్భాలలో బాహాటంగానే విమర్శించారు. ఇక ఈవీఎంల విషయంలో కూడా పార్టీ తీరును తప్పుబట్టి అప్పట్లో కొంత అనుమానాన్ని రేకెత్తించారు. అయితే ఇప్పుడు ఇక పార్టీ మారేందుకు సమయం ఆసన్నమైందని భావించినట్టే అందరూ అనుకుంటున్నారు. అందులో భాగంగానే తను జనసేనను ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే అందరూ ఒకసారి కాకుండా ఒకరి తర్వాత ఒకరు పార్టీ మారితే జనసేనకు కూడా ఫుల్ మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు.
ఇక ఈ లిస్టులో కేవలం మాజీ ఎమ్మెల్యేలే కాకుండా ప్రస్తుతం ప్రకాశం జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యే కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. బాలినేనితో పాటుగా తను కూడా జనసేనకు అనుబంధంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయని రూమర్లు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో పెద్ద దిక్కుగా భావించిన బాలినేని పార్టీ మారటం ఈ వార్తలు మరింత బలాన్ని కూడా చేకూరుస్తోంది. పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న వారి సంఖ్య దాదాపు 39 మంది ఉందనే వార్తలైతే వినిపిస్తోంది. ఇక ముఖ్యంగా టీడీపీ పార్టీలోకి వెళ్లలేని వారు, బీజేపీ వారికి సరైన పార్టీ కాదని భావిస్తున్న నాయకులు అందరూ కూడా ఇప్పుడు జనసేన వైపే చూస్తున్నారు. ఇక దీంతో ఫ్యాన్ ఆఫ్ అయ్యి గ్లాస్ ఫుల్ అవుతోందని తెలుస్తోంది. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల సమయానికి వైసీపీ పార్టీలో పట్టుమని 10 మంది నాయకులు కూడా ఉండరనే అనుమానం కలుగుతోంది. రెడ్డిగా వైసీపీలో అసంతృప్తి చెందుతున్న కొంతమంది నేతలంతా కూడా జనసేన వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎవరెవరు ఏంటి అనే డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, వైసీపీలో కొంతమంది అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. అందులో సామినేని ఉదయభాను అలాగే బాలినేని ఇద్దరు కూడా. వీళ్ళకి సంబంధించి అసలు ఏం జరుగుతోంది అక్కడ, ఏంటి డీటెయిల్స్? మమత, దాదాపుగా వైసీపీ పార్టీ ఖాళీ అవుతుందా, అదేవిధంగా గ్లాస్ పార్టీ ఫుల్ అవుతుందా అనే అంశం ఆంధ్రప్రదేశ్ లో చర్చాంశనీయంగా మారింది. ఇప్పటికే రాజకీయ విశ్లేషకులను చూస్తే కనుక జనసేన పార్టీ ఊపందుకుంది. అందరూ వైసీపీ నుంచి వీడి వస్తున్నటువంటి నేతలందరూ కూడా జనసేన వైపు చూస్తున్నారు. బీజేపీ వైపు ఆసక్తి చూపించట్లేదు. మరో పక్క నుంచి టీడీపీ వైపు ఉన్నటువంటి పరిస్థితుల్లో టీడీపీ బలమైనటువంటి క్యాడర్ అన్ని చోట్ల ఉంది కాబట్టి టీడీపీలోకి వెళ్ళేటువంటి ఆలోచన చేయట్లేదు. అయితే గాజు గ్లాస్ పార్టీ జనసేన మాత్రం ఫుల్ గా జోష్ అందుకుంటుందని చెప్తున్నారు. ఇప్పటివరకు మనం చూసినట్లయితే కనుక ఈ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో సామినేని ఉదయభాను తన పార్టీ వీడుతున్నట్టు తన పార్టీ వీడుతున్నట్టు వచ్చినటువంటి సమాచారం. ఆ సమాచారంలో వెంటనే కూడా అతను జనసేన పార్టీకి వెళ్తున్నట్టుగా కూడా మొదటిగా ఆయన కొంతమంది ఆయన అనుచరులతో కూడా చెప్పినటువంటి నేపథ్యం. మరో పక్క నుంచి చూస్తున్నట్లయితే ప్రకాశం జిల్లాలో పెద్ద ఎదురు దెబ్బ తగలబోతుంది. అది ఒంగోలు జిల్లా పెద్ద ఎదురు దెబ్బ తగలబోతుంది. అది చూసినట్లయితే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేయడంతో వైసీపీ పెద్ద ఎదురు దెబ్బ తగలబోతుంది. ఆయన కూడా ఇప్పటికే దర్యాప్తుగా ప్రకటించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేపథ్యంలో జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నట్లు కూడా. మరో పక్క నుంచి చూస్తే కనుక చంద్రశేఖర్, ఏదైతే ప్రకాశం జిల్లాలో వైసీపీలో గెలిచినట్టు చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా జనసేన వైపు చూస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. మరి పక్కన చూస్తే కేతిరెడ్డి కావచ్చు, అదేవిధంగా విడుదల రజనీ కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో గతం నుంచి కూడా జనసేన భజన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో జనసేన వైపు జనసేన వైపుకి వెళ్ళడానికి బలమైన కారణాలు ఏంటి, అదేవిధంగా వైసీపీని వెళ్ళడానికి బలమైన కారణాలు ఏంటి అనే దాని మీద రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే కొంతవరకు కూడా అంచనాకు వస్తున్న నేపథ్యంలో కూడా దీని మీద పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల భాగంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి స్థాయిలో 40% కూడా అత్యధికంగా సీట్లు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యే, కనీసం ప్రతిపక్ష హోదా రానప్పుడు కూడా ప్రతిపక్ష హోదా కోసం కూడా కొట్లాడాల్సిన పరిస్థితి, కోర్టుకెళ్లాల్సిన నేపథ్యం వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితిలో పార్టీ బలం పొందడానికో లేదంటే కనుక టీడీపీ లాగా అంటే జనసేన ఆది నుంచి కూడా పార్టీ స్థాపించినప్పుడు గురించి కూడా గణనీయంగా ఓటు పర్సెంటేజ్ అవుతుందో ఆ పర్సెంటేజ్ ని పెంచుకుంటూ వచ్చింది. అంటే గ్రాఫ్ను పెంచుకుంటూ వచ్చింది. పవన్ కళ్యాణ్ యాక్టివిటీస్ కావచ్చు, పవన్ కళ్యాణ్ నిర్ణయాలు కావచ్చు, పార్టీ నడిపిన విధానం కావచ్చు. కానీ 2014లో పోటీ చేసినటువంటి జనసేన పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉంది, 68 స్థానాలు సంపాదించి ప్రతిపక్షంలో ఉంది. అంతేకాకుండా 2019లో అధికారంలోకి వచ్చినటువంటి 150 స్థానాలతో అధికారంలోకి వచ్చిన నేపథ్యం కూడా చూసాం. అలాంటి పార్టీ పూర్తిగా బలహీనపడిపోవడమే కాకుండా పూర్తిగా ప్రజలు మనను అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కార్యకర్తలను కాపాడుకోలేనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఓట్లు వేసినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఓటర్లను కూడా పూర్తి స్థాయిలో సంతోషపెట్టలేని పరిస్థితి. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఈ పార్టీని బలహీనం ఉన్న చోట బలపడడం, ఎలాంటి ప్రయోగాలు చేయాలి ఏంటనే దాని మీద జగన్మోహన్ రెడ్డికి ఆలోచన లేకపోవడం,
చుట్టూ ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సరైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వకపోవడం అన్ని కూడా మైనస్ వైపు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో మంచి నాయకుడిగా పుంజుకుంటారనే ఆలోచన లేనటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆది నుంచి కూడా పూర్తి స్థాయిలో తనకు కొన్నటువంటి గ్రాఫ్ ఏదైతే ఉందో ఆ గ్రాఫ్ ను పెంచుకుంటూ పొలిటికల్ గా గ్రాఫ్ ను పెంచుకుంటూ వచ్చారు. కూటమి ద్వారా పోటీ చేసినట్టు 21 స్థానాల్లోనూ గెలిచారు, అదేవిధంగా 2 ఎంపీ స్థానాలు కూడా గెలిచారు. సో ఈ పరిస్థితుల్లో జనసేన వైపు వెళితే కనుక రాజకీయ భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో కూడా దాదాపు 39 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం గతంలో పనిచేసినటువంటి మాజీలు కావచ్చు, అదేవిధంగా గెలిచినటువంటి ఒకళ్ళిద్దరు కావచ్చు, పూర్తిగా జనసేన వైపు చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి ఎంతవరకు లైన్ క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఈ 39కి వెళ్ళడానికి కూడా ఆ లైన్ క్లియరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా? మరో పక్క నుంచి విడుదల రాజుని ఇప్పటికే బీజేపీలో ప్రయత్నాలు చేసి ఆమె వెనక అడుగు వేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరో పక్క నుంచి రోజా చూసినా, అదేవిధంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరూ కూడా రాజకీయాలు దూరంగా ఉంటున్నారు. రోజా చెన్నైకి చెందినటువంటి ఒక పార్టీ కూడా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. అయితే వీటన్నిటికీ కూడా సమీకరణలు ఎక్కడ మారబోతున్నాయి ఏంటి అనే దాని మీద చాలా అంటే గందరగోళం నడుస్తున్నప్పుడు కూడా రాజకీయ విశ్లేషణ మాత్రం ఒక అంశానికి మాత్రం స్పష్టంగా రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు పార్టీని పూర్తిగా బలోపేతం పూర్తిగా అట్టడుక్కు తీసుకెళ్లినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సీనియర్స్ ఎవరు కూడా సాహసం చేయరు. 2029 నాటికైనా వాళ్ళు బలమైనటువంటి పార్టీలో ఉండాలి, ప్రాతినిధ్యం వహించాలని ఆశపడుతున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్లేటువంటి పరిస్థితి లేదని స్పష్టంగా చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. రైట్, అలాగే మరి నెక్స్ట్ వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అని అనుకోవచ్చు అంటారు? అంటే నెక్స్ట్ వైసీపీ పార్టీ బలమైన పార్టీగానే ఆంధ్రప్రదేశ్ లో చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి 40% ఓట్ బ్యాంక్ సంపాదించినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. అంటే పార్టీకి క్యాడర్ దూరం అవుతుంది. పార్టీకి సంబంధించినటువంటి అంటే రాజశేఖర రెడ్డితో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ తో పాటు వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, రాజశేఖర రెడ్డిని అభిమానించేటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఇంకా అభిమానిస్తున్నటువంటి పరిస్థితి కూడా 2024 ఎన్నికల సార్వత్రిక ఎన్నికల్లో కూడా 40% ఓట్ బ్యాంక్ తో మరొకసారి నిరూపించారు. 2014లో పోటీ చేసినప్పుడు, అప్పుడు పార్టీ స్థాపించి పోటీ చేసినప్పుడు కూడా దాదాపు 68 స్థానాల వరకు కూడా గెలవగలిగిన అంటే బలమైనటువంటి విభజన ఆంధ్రప్రదేశ్ లో బలమైనటువంటి బీజేపీ అదేవిధంగా టీడీపీ కలిసి జనసేన పార్టీ మద్దతున్నప్పుడు కూడా అప్పుడు 68 స్థానాల వరకు కూడా గెలవగలిగిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఈ లిస్ట్ లో కేవలం మాజీ ఎమ్మెల్యేలే కాకుండా ప్రస్తుతం ప్రకాశం జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యే కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. బాలినేనితో పాటు తను కూడా జనసేనకు అనుబంధంగా పనిచేసే అవకాశాలు కూడా ఉన్నాయని రూమర్లు వినిపిస్తున్నాయి. ఇక ప్రకాశం జిల్లాలో పెద్ద దిక్కుగా భావించిన బాలినేని పార్టీ మారటం ఈ వార్తలంతా కూడా మరింత బలాన్ని అయితే చేకూరుస్తోంది. ఇక పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న వారి సంఖ్య కూడా దాదాపు 39 మంది ఉన్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా టీడీపీ పార్టీలోకి వెళ్లలేని వారు, బీజేపీ వారికి సరైన పార్టీ కాదు అని భావిస్తున్న నాయకులందరూ కూడా ఇప్పుడు జనసేన వైపే చూస్తున్నారు. ఇక దీంతో ఫ్యాన్ ఆఫ్ అయ్యి గ్లాస్ ఫుల్ అవుతోందని తెలుస్తోంది. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల సమయానికి వైసీపీ పార్టీలో పట్టుమని 10 మంది నాయకులు కూడా ఉంటారనే అనుమానం కూడా కలుగుతోంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనతో పాటు మాట్లాడడానికి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి ఉన్నారు. చిదంబరెడ్డి, చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? అంటే వైసీపీ మొత్తం కూడా మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ఖాళీ అయిపోతున్నారు, వేరే పార్టీ వైపు చూస్తున్నారు. అలాగే బీజేపీ, టీడీపీ సరైంది కాదు, మాకు సూట్ అవ్వదు అని అనుకున్న వాళ్ళంతా కూడా జనసేన వైపు చూస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఇప్పుడు పార్టీకి సంబంధించి చూస్తే అంటే బీజేపీ పార్టీకి సంబంధించిన కేసు డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో కానీ రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయంలో కూడా చాలామంది బీజేపీ పార్టీ పైన అంతగా ఆసక్తి చూపని పరిస్థితి ఉంటుంది. దీనికి కాకుండా ఎంతో కొంత బీజేపీ పార్టీని ఒక మతానికి అన్వయించుకుంటూ లేకపోతే రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రంలో చాలా కీలకమైన మైనార్టీలు కానివ్వండి, ముస్లిం మైనార్టీలు ముఖ్యంగా, అలాగే దళితులకు సంబంధించిన ఓట్లను బీజేపీ పార్టీ అంతగా ఆకర్షించలేదు అని అనుమానం ఉన్న వ్యక్తులు చాలామంది కూడా బీజేపీ పార్టీని ఆ లిస్టుల నుంచి మొదట్లో తొలగిస్తారు. ఇక కీలకమైన అంశం చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఇంకా అక్కడ పుంజుకోలేదు. షర్మిల వచ్చిన తర్వాత కూడా అక్కడ పెద్దగా ఓన్లీ ఓటు శాతంలో కేవలం చాలా మైన్యూట్ ఓటు శాతం మాత్రం పెరిగింది. ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇంకా 10-20 సంవత్సరాలు పడుతుంది అక్కడ పూర్తి స్థాయిలో పుంజుకోవడానికి అన్న అభిప్రాయం చాలామంది ప్రజల్లోనూ అలాగే నాయకుల్లో నేపథ్యంలో ఉన్న ఆప్షన్ రెండే పార్టీలు, ఒకటి టీడీపీ పార్టీ అలాగే జనసేన పార్టీ. టీడీపీ పార్టీ చూస్తే మాత్రం సంస్థాగతంగా చాలా స్ట్రాంగ్గా ఉన్న పార్టీ.
బూత్ లెవెల్ వరకు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానీ ఉన్న పార్టీ. అదే జనసేన పార్టీకి వచ్చినప్పటికీ పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతున్నా సరే ఇంకా పూర్తి స్థాయిలో అది అంటే కింద స్థాయి నుంచి పూర్తిగా అంటే మనం చెప్తున్నట్టుగా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కానివ్వండి, రాష్ట్ర స్థాయి నాయకత్వము లోటు అక్కడ ఉంది అన్న అనుమానం చాలామంది ఉంది. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మొన్న ఎన్నికల సందర్భంలో సీఎం అంటూ తన్ని చాలామంది అక్కడ నినాదాలు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇంకా మనం సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి, నాయకులు కావాలి, నాయకులు నాతో పాటు నడిచే వాళ్ళు ఉండాలి, మన పార్టీకి అనుగుణంగా నడిచే వాళ్ళు ఉండాలని చెప్పిన నేపథ్యం మనం చూసాం. సో ఈ సందర్భంలో వైసీపీ పార్టీకి ఇవాళ చాలా కీలకంగా చూస్తే మాత్రం ఒక మంచి హోప్గా జనసేన పార్టీ కనిపిస్తోంది. అందులో అంతేకాకుండా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనా సరే ఒకవేళ ఫ్యూచర్లో ఒకవేళ టీడీపీ పార్టీతో ఢీకొనగట్టగలిగే పార్టీ జనసేన నమ్ముతున్నారు. జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా ఎన్డీఏ కూటమిలో కొనసాగుతున్నాయి. బట్ గతంలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నా సరే తర్వాత బయటికి వెళ్ళడం మళ్ళీ రావడం ఈ మొత్తాన్ని సరిచేసిన వాళ్ళు కానివ్వండి, మొత్తం వ్యవహారాన్ని నడిపించిన వ్యక్తి కానీ పవన్ కళ్యాణ్ అనే విషయం తెలుస్తుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గత 10 సంవత్సరాల్లో తను తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి అవన్నీ పార్టీని నిలబెట్టడానికి పనికొచ్చాయనే విధంగా అభిప్రాయం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ క్రమంలో కూడా జనసేన పార్టీని ఎక్కువ మంది ఎంచుకునే ప్రయత్నం చేస్తారు. అందులో ముఖ్యంగా వైసీపీ నుంచి బయటికి రావాలనుకున్న వాళ్ళు, వైసీపీలో ఉండలేకపోతున్నామని భావిస్తున్న వాళ్ళందరూ జనసేననే తమ మొదటి ఆప్షన్గా ఎంచుకున్నట్టుగా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది. ఎవరైతే ఇప్పటికే గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ ఎక్కువ శాతం టీడీపీ వైపు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం మాజీ కార్పొరేటర్లు కానివ్వండి, అలాగే మాజీ సర్పంచులు ఎవరైతే ఇప్పటికే పార్టీలో గెలిచి కార్పొరేటర్లుగా ఉన్న వాళ్ళు కానివ్వండి, సర్పంచులు ఇలాంటి వాళ్ళందరూ టీడీపీ వైపు వెళ్తుంటే మాజీలందరూ మాత్రం జనసేన వైపు వెళ్తున్నారు. సో దట్ ఏంటంటే ఆ పార్టీని పటిష్టం చేసుకోవడానికి వాళ్ళ నాయకత్వం, వాళ్ళ వెంట వచ్చే కార్యకర్తలు ఆ బలం అంతా పనికి వస్తుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతేకాకుండా దానికి తోడు జనసేన కూడా అలాంటి వాళ్ళని ఆహ్వానించడానికే ఇష్టపడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక మరొక కీలకమైన అంశం, ఎవరైనా సరే పార్టీ మారే క్రమంలో రాజీనామా చేసి రావాలి అనే ఏదైతే డిస్కషన్ జరుగుతుందో అందులో భాగంగా ఆ ప్రాబ్లం లేకుండా మాజీ ఎమ్మెల్యేలని, మాజీ ప్రజాప్రతినిధులందరినీ పార్టీలో చేసుకోవడం ద్వారా ఆ ఇష్యూ కూడా లేకుండా చూసుకుంటారు. అయితే ఒకే ఒక విషయం మాత్రం ఎర్రగొండపాలెంకి సంబంధించిన ఎమ్మెల్యే అటువైపు చూస్తున్నారు జనసేన వైపు అని కొన్ని రూమర్లు వినిపిస్తారు. దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు జిల్లాకు సంబంధించి తను ఒక పెద్ద దిక్కుగా భావిస్తారు. ఆ పర్సన్ అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ జిల్లా నుంచి గెలిచిన మరొక నాయకుడు కూడా పార్టీ మారేందుకు అవకాశం లేని పక్షంలో వైసీపీ నుంచి దూరంగా ఉంటూ కేవలం జనసేనకు అనుబంధ సభ్యుడిగా గతంలో మనం చూసాము. ఇదే తరహా ప్రయత్నము వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఒక 3 ఎమ్మెల్యేలు అదే ప్రయత్నం చేశారు. కాబట్టి అలాంటి ప్రయత్నమే జరిగే అవకాశం ఉందని కొన్ని రూమర్లు అయితే వినిపిస్తున్నాయి. అది కాకుండా మిగిలిన నాయకులు దాదాపుగా 39 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఈ లిస్టులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ లిస్టుకు సంబంధించి మనం ఒకవేళ చూస్తే ఏంటంటే గత కొంతకాలం నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న వాళ్ళు జిల్లాల వారీగా పార్టీలకి సంబంధించి వైసీపీ పార్టీ ఏవైతే సమీక్షలు నిర్వహించిందో ఆ కార్యక్రమాలకి దూరంగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు పార్టీ మారేందుకు ఆలోచనలో ఉన్నట్టుగానే మనం భావించాల్సిన అవసరం ఉంది. అందులో దాదాపుగా 39 మంది ఉన్నట్టుగా మనకి రూమర్స్ అందుతుంది. అందులో ముఖ్యంగా అనంతపురం జిల్లా నుంచి కానివ్వండి, అంటే మొత్తం 13 జిల్లాల నుంచి చూస్తే ప్రతి జిల్లా నుంచి కనీసం 2 నుంచి 3 నాయకులు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అందులో ఎక్కువ శాతం చూస్తే మాత్రం ఏదైతే కృష్ణా జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించిన నాయకులు ఎక్కువ మంది ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం అలాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో కూడా అక్కడ పార్టీ పటిష్టతకు సంబంధించి ముఖ్యంగా కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఆలోచిస్తే మాత్రం ఆ ప్రాంతంలో జనసేనకు పట్టు ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో జనసేనకి వెళ్ళడం ద్వారా ఫ్యూచర్ బాగుంటుంది అనే ఉద్దేశంలోనే ఈ నాయకులు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక ఉత్తరాంధ్రకు సంబంధించి చూసినా సరే విశాఖ జిల్లాలో కూడా జనసేన పార్టీ బాగా పుంజుకుంది. గతంలో కూడా వాళ్లకు ఒక రకంగా చెప్పాలంటే ఓటు బ్యాంక్ అక్కడ ఎక్కువగా ఉందనే భావిస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా అక్కడ జనసేన పార్టీ వైపు చూస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ విధంగా చూస్తే మాత్రం 39 మంది నాయకులు మొత్తంగా జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఆ తీర్థం పుచ్చుకున్న తర్వాత వైసీపీ పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మాత్రం చాలా మందికి కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే ఇప్పుడే పార్టీని మారాలనుకుంటున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలుగా విశ్లేషించే క్రమంలో సొంత కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అతను వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తుంటే బాలినేని కూడా ఆ కోవలు అదే లిస్టులో చేరిపోవడంతో కుటుంబ సభ్యులనే సరిగ్గా చూసుకోలేని జగన్మోహన్ రెడ్డి నాయకుల్ని కానివ్వండి, కార్యకర్తలను ఏమాత్రం చూసుకోగలుగుతారనే ఒక అనుమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే కొంతమంది నాయకులు పార్టీ మారుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరొక కీలకమైన అంశము, ఇప్పటికే తన మీద సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్న నేపథ్యంలో వచ్చే 5 సంవత్సరాల్లో ఆ కేసులు ఒకవేళ కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు లేటెస్ట్ ఆర్డర్స్ ప్రకారము ఎవరైతే ప్రజాప్రతినిధుల మీద ఆర్థిక నేరాలు ఏవైతే ఉన్నాయో నేరారోపణలు
వాటిని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని చెప్తారు. ఒకవేళ అదే జరిగితే జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడే అవకాశం ఉందా అన్న అనుమానాలు కొద్దిమందిలో ఉన్నాయి. అనుమానము ఒకవేళ అది కానీ జరిగితే ఖచ్చితంగా అంటే వైసీపీ పార్టీకి ఫ్యూచర్ ఉండదు అనే భావనలో కూడా ఉన్నారు. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత పార్టీ మారడం కన్నా ఇప్పుడు ఇమీడియట్గా పార్టీ మారడం ద్వారా అక్కడ ఆ సీట్లను వాళ్ళు కన్ఫర్మ్ చేసుకునే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో అంటే 5 సంవత్సరాల తర్వాత జరుగుతాయా, లేకపోతే ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్న జమిలీ ఎన్నికలు కానీ ఒకవేళ సక్సెస్ అయితే అక్కడ కూడా ఒక 2 సంవత్సరాల ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు కాకుండా ఇప్పుడే ముందుగానే వెళ్ళిపోయి సీట్ కన్ఫర్మ్ చేసుకునే ప్రయత్నంలో ఈ నాయకులందరూ ఉన్నట్టుగా మనం భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. మమత. రైట్, థ్యాంక్ యూ.